హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు సరోజాస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు నేను దోసకాయ కూర చేయబోతున్నాను. దోసకాయ కూర అందరికీ తెలిసిందే. కాకపోతే నేను ఇక్కడ ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వాడకుండా చేస్తున్నాను. అదేవిధంగా మసాలాలు ఏమీ వాడకుండా చేస్తున్నానండి. చాలా సింపుల్గా మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా బాగా నచ్చుతుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం గాను స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకొని తాలింపు గింజలు ఫ్రై చేసుకోవాలి. తాలింపు గింజలు ఫ్రై అయిన తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి. అవి కూడా ఫ్రై అయిన తర్వాత దోసకాయ ముక్కల్ని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 5 నుంచి 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. 10 నిమిషాల తర్వాత అందులోకి ఉప్పు పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. దోసకాయలో నుంచి కొంచెం వాటర్ అనేవి వస్తాయండి. ఆ వాటర్ ఎగిరిపోయేదాకా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన తర్వాత కారం వేసుకొని మిక్స్ చేసుకొని 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలండి. ఇలా 1 నిమిషం కుక్ అయిన తర్వాత అందులోకి 1 గ్లాస్ వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 15 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. అలా 15 నిమిషాలు కుక్ అవుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. 15 నిమిషాల తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అయిన దోసకాయ కర్రీ రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.